శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎంతో పుణ్యం చేసుకున్న రాశి. ఎప్పుడూ జీవితంలో కష్టాలంటే లెక్క రాకుండా వెళ్ళిపోయినటువంటి గొప్ప రాశి. ఈ రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశి వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు, అందరితో మంచిగా ఉంటారు. ఎవరైనా శత్రువు అయినా కూడా మనకు అపకారం చేసిన వాడైనా సరే వాడిని ప్రేమతో చూడటం, వాడి ఇంటికి వచ్చినా కూడా వాడు చేసిన ద్రోహాన్ని గురించి ఆలోచించకుండా వాళ్ళతో మంచిగా ఉండటం, వాళ్ళకి సహాయం చేయటం. వాళ్ళు మనస్సులోనే బాధపడతారు, అరే మనం చేసిన దానికి ఎటువంటి ఇది లేకుండా మనని గౌరవంగా చూశాడు, మనకు కావాల్సి వచ్చింది ఇచ్చాడు, మనం పొరపాటు చేశాం, ఎవరికి వాడు మదన పడేట్లుగా ప్రవర్తిస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. కానీ ఈ కర్కాటక రాశి పరిస్థితి మార్చి 30వ తారీఖు వరకు 8ంట అష్టమంలో శని ఉన్నాడు. ఆ శని ఏమైనాడు మార్చి 30కి మరి కుంభం నుంచి మీనానికి వచ్చాడు, 9ంటికి వచ్చాడు. ఈ 9ంటికి వచ్చినటువంటి ఈ శని వల్ల వచ్చాడని పేరే కానీ నవంబర్ 27 వరకు శని వక్రించి ఉన్నాడు. ఈ వక్రించి ఉండటం చేత ఈ కర్కాటక రాశి వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరు. ఒక్క రకం సమస్య కాదు, ఇల్లు రిపేర్లు, ఒంట్లో ఆరోగ్యాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తలకు, తండ్రి బిడ్డలకు విరోధాలు, రావాల్సిన డబ్బులు రాకపోవటం, మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వవలసి రావటం, మరి అసలు బతకడమే చాలా కష్టం, ఏదైనా చేసుకొని చచ్చిపోదాం అన్నంత విరక్తి పుట్టేంత బాధ కలుగుతుంది. కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు అట్లాంటి పని చేయరు, ఎందుకంటే వాళ్ళు దైవ బలం గల వాళ్ళు. ఇట్లాంటి టైంలో దేవుణ్ణి పూర్తిగా పూజిస్తారు. ఎంత కష్టమైనా కూడా మొదటి నుంచి కూడా ఎంత కష్టమైనా లెక్క చేయకుండా మంచి అనిపించుకున్న వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. అటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మరి నవంబరు 27 వరకు కూడా పూర్తిగా చెడు టైం కనబడుతోంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం ఎంతైనా మంచిది. అట్లా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని తర్వాత మీకు ఏదైనా దోషం ఉంటే ఆ దోషానికి తగిన శాంతి చేసుకోవడం చాలా మంచిది. సరిగా చెప్పాలంటే చేసే ఉద్యోగం లేకుండా పోతుంది, చదువుకునే పిల్లలకి చదువు సాగకుండా ఆగిపోతుంది. ఏదైనా విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి రావాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి పూర్తిగా నష్టం వస్తుంది. మరి వ్యవసాయదారులకు కూడా అసలు చెప్పే పని లేదు. వ్యవసాయదారులందరూ కూడా పూర్తి నష్టంలో ఉన్నారు. కనీసం ఆకుకూరలు కూడా దొరక్క అందరం ఇబ్బంది పడుతున్నాం. రైతుని చెప్పే పనే లేదు. అందరికీ కూడా ఎందుకు వచ్చింది అంటే విపరీతమైన వరదలు, విపరీతమైన వర్షాల వల్ల పంటలు పోయినాయి, రోగాలు ఎక్కువైనాయి. జలుబు, దగ్గు, జ్వరం ఈ ఒక్కటే వేధించుకు తింటోంది. కాబట్టి దోమకాటు, దీనివల్ల కూడా చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకాన్ని చూపించుకుంటే ఎంతైనా మంచిది. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు, శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత ఏడు చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు.
వాడు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశారనిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం. భాగవతం అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడదు జడేమా నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవీం అని ఉంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవీం అనే బదులు భార్యాం భక్షత భైరవీం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.